రైతు రాజు అంట. ఎట్లా రైతు రాజు అవుతాడు? ఒక డబ్బు, ఒక సినీ ఇండస్ట్రీ, ఒక బలిసినోడు, వీళ్ళంతా రాజు అవుతారు. వీళ్ళంతా ఎలా రాజు అయితే కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను మీకు. మీరైతే ముందుగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ మిస్ అనమాట. ఫాలో మై ఛానల్. ఉన్నోడు ఒక చోట ఒక 10 ఎకరాలు కొనేసి 5 ఎకరాల పైన అంటే వన్ టైం పెట్టుబడితో ఒక్కసారి పెట్టుబడి పెడితే ఇన్కమ్ వచ్చేటట్టు చూస్తారు. అది 1 ఇయర్ 2 ఇయర్స్ కానీ చూడరు. అది వస్తుంది. వన్ టైం పెట్టుబడి పెట్టేస్తారు. ఎగ్జాంపుల్ నేను చెప్తాను. పామాయిల్ ఉంది. పామాయిల్ ఒకసారి పెట్టేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. తర్వాత జామారి ఉంది. జామారి ఒకసారి పెట్టేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. ఇలాంటి చాలా రకాలమైనవి ఉన్నాయి. ఉన్నోడు ఇట్లా వన్ టైం పెట్టుబడితో వస్తుంది. అయితే రైతు అయితే ఏం చేస్తారంటే ఆయనకున్న భూములు 2 ఎకరాలు కాబట్టి ఆ 2 ఎకరాలు ఒక ఎకరంలో ఏం చేస్తారంటే పత్తి వేస్తాడు. ఆ పత్తి వేస్తాడు. 2 ఎకరాలు ఉంటాయి కదా, 2 ఎకరాలు ఏం చేస్తారు సాధారణంగా ఎగ్జాంపుల్కి అయితే మిర్చి తోట వేసేస్తారు. ఇవన్నీ ఎట్లా అంటే 6 మంత్ ప్రాసెస్లో ఇవన్నీ వచ్చేస్తాయి. ఎట్లా వస్తాయి అంటే దీనికి రైతు ఏం చేస్తారంటే పెట్టుబడి తీసుకొని రావాలి. పెట్టుబడి తీసుకొచ్చి దీంట్లో పెట్టి తీసుకోవాలి. అది కూడా అది పండిన తర్వాత అది మార్కెట్కి తీసుకెళ్ళిన తర్వాత రైతు గిట్టుబాటు ధర ఉంటేనే అక్కడ పెరిగితేనే రైతు రాజు అవుతాడు, లేకపోతే కాలేడు. ఎందుకంటే అక్కడ రైతు గిట్టుబాటు ధర లేదంటే తీసుకొచ్చిన అప్పులు తీరంటే మిగిలిన పైసలు రైతు ఎందుకు రాజు అవుతాడు? కాడు కదా. అందుకే రైతు కూడా ఏం చేయాలంటే వన్ టైం పెట్టుబడి చేసే పద్ధతినే వాడాలి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చే పంటలే మాత్రమే పండియాలి. అది ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇప్పుడు వరి ఉంది. వరి పెట్టుబడి ఎంత ఉంటుంది? తక్కువ అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుబడి పెడతాం. దాని ద్వారా లాభం వస్తుందా లేదా? అది అట్లాంటి పెట్టుబడి అలాంటివన్నీ చేసుకోవాలి రైతులు. అప్పుడే రైతులు రాజులు అవుతారు. జై జవాన్ జై కిసాన్.